హై వ్యూస్. ఇందాకే మన క్యాట్లిస్ ఎస్పీ థర్డ్ ఛానల్లో విషయాలకు సంబంధించి వీడియో పెట్టాను. చాలామంది ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది కింద కామెంట్స్ని చూస్తే. సో దానికి సంబంధించినటువంటిది మేజర్ అప్డేట్ ఉంది, అది మెయిన్ ఛానల్లో పెడదామని చెప్పి సాగున్నాను. అయితే ఇందులో 3 వీడియోలు వస్తాయి, ఎందుకంటే సెపరేట్ వీడియోలు ఎందుకు ఇవ్వబుద్ది కావట్లేదు నాకు. చిన్న చిన్న టాపిక్స్ 3 కూడా. ముందు విషయాలు చెప్తా. నిజంగా విషయాలు నేను రాకుండా ఉండాల్సింది. ఎక్కడికి మదగజరాజా ఏదైతే సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగో, లేదన్నప్పుడు సినిమాకు సంబంధించి ప్రమోషన్ ఈవెంట్ లాగో, డైరెక్టర్ సుందర్ ఖుష్బోల్ హస్బెండ్ 2013 సంక్రాంతి రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అంటే 12 సంవత్సరాలు దాదాపు సినిమాని ఆపారు, ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్. జెమినీ ఫిలిం సర్క్యూట్ వాళ్ళు ప్రొడ్యూసర్లు. సో ఆయన జస్ట్ కొద్దిసేపు క్రితం అపోలో ఆసుపత్రిలో ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. హెల్త్ బులెటిన్లో ఏమని ఉంది? సివియర్ వైరల్ ఫీవర్తో ఇన్ఫెక్షన్ గురై ఉన్నాడు. తీవ్రమైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్నాడు. ఇతనికి రెస్ట్ అవసరం. ఇక అంత ఇబ్బందిగా ఉంటూ వైరల్ ఇన్ఫెక్షన్తో ఉంటూ ఏమి మూవీ ప్రమోషన్ రాకపోతే ఏమైంది? 47 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా గజగజ వణికిపోతూ మాట్లాడుతుంటే, నడవటానికి కూడా ఇబ్బంది పడుతుంటే చూసే వాళ్ళకి అసలు ఎలా ఉండిద్ది? కింద కామెంట్స్ చూస్తే ఎస్పీ క్యాట్లిస్ ఛానల్ 3వ ఛానల్ ఇచ్చిన కామెంట్స్ చూస్తే ఘోరంగానే అండి బాబు. అసలు ఒక అతనేమో ఎయిడ్స్ అంటాడు, ఒక అతనేమో బ్రెయిన్ ఏదో నర్వ్ సిస్టమ్ దెబ్బతింది అంటాడు, ఇంకో అతను పార్కిన్సన్స్ వ్యాధి అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. కొంతమంది మాత్రం చాలా లాజికల్గా చెప్పారు. తను రాబోయే సినిమాలో ఇటువంటి క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాడు, దానికోసం ఈ ప్రమోషన్ అని చెప్పేసి అన్నారు. కొంచెం బెటర్గా ఉంది ఆ కామెంట్ అది. సో ఫైనల్ ఇప్పుడు అపోలో ఆసుపత్రిలో రిలీజ్ చేశారు. ఇతనికి వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్, చాలా ఇబ్బందిగానే ఉన్నాడు. సో రెస్ట్ అవసరం అని. సో నిన్న అది పరిస్థితి. అంత ఇదిగోండి బయట రాకుండా ఉంటే బెటర్ కదండి. మీరు కూడా అలాగే జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ నయనతార. ఈమెకి ఆల్రెడీ మొన్న ధనుష్ వచ్చేసి 10 కోట్లు అన్నట్టుగా నోటీసులు పంపాడు, కోర్టులో తెలుసుకుందాం పో అని చెప్పేసి అంది. ఎందుకు? నేను రౌడీనే అని చెప్పేసి సినిమాకి సంబంధించి విఘ్నేష్ ఏమో ఈమెకి సంబంధించి కొన్ని క్లిప్పింగ్స్ వాడారు, మా పర్మిషన్ లేక మీరు ఎలా వాడతారేంటి అని. ఐ థింక్ 5 సెకండ్ల క్లిప్పింగ్స్ ఏమో. దానికి వాళ్ళు 5 కోట్ల 10 కోట్ల డిమాండ్ చేసినట్టు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి విషయం? అది ఇంకా కోర్టులోనే ఉంది, తేళ్ళ. ఇప్పుడు చంద్రముఖి సంబంధించిన ప్రొడ్యూసర్లు వచ్చారు. అందులో కొన్ని సీన్స్ని మీరు వాడుకున్నారు, అలా ఎలా వాడతారో మా పర్మిషన్ లేకుండా అని చెప్పేసి వాళ్ళు అయితే 1 కోటి 2 కోట్ల వాళ్ళు డిమాండ్ చేస్తూ నోటీసులు పంపారు. ఎవ్వరు తగ్గట్ల. ఎంత ఖర్చు పెట్టి మేము సినిమాలు తీయటం ఏంటి, అందులో ఉన్న విజువల్స్ని, ఇమేజ్ని, రిమైనింగ్ వాటిని మీరు వాడుకోవటం ఏంటి మీ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో? మీకేమైనా డబ్బులు కావాలా? మరి మాకు వద్దా? మాకు కూడా కావాలని చెప్పేసి వాళ్ళు. మరి ఏం రెస్పాండ్ అయితే ఏంటో చూద్దాం. నెక్స్ట్ మోహన్ బాబుకి సంబంధించి ఆ టీవీ రిపోర్టర్ రంజిత్ మనకు కొట్టినాడు కదా, అది మర్డర్ అటెంప్ట్గా కేసు ఫైల్ అయింది కదా. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వాలి. తెలంగాణ పోలీసులో కేసు నమోదు చేశారు. మోహన్ బాబు గారు నోటీసులు పంపారన్నారు. బట్ నేటు పారిపోలేరు బాబు, ఇక్కడే ఉన్నారు బాబు అన్నాడు. బట్ గవర్నమెంట్ని బతిలాడుకోవటమో, రంజిత్ని ఆల్రెడీ కలిసి మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం అని వైద్య ఖర్చులు మొత్తం భరిస్తాం, ఇంకా మరి ఏం మాట్లాడి ఏంటో మనకు తెలియదు. ఇక్కడ తెలంగాణ పోలీసులు కొంచెం చూస్తున్నట్టుగా ఉన్నారనే విషయం నాకైతే అర్థమైంది. బట్ ఎనీ టైం అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్న వేళ అతను భయపడిపోయి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడు, ముందస్తు బెయిల్ కావాలి నాకు అని. అయితే అతని తరఫున వాదిస్తున్న లాయరు ముకుల్ రోహత్గి అంట. కేసు వచ్చే సమయానికి అతనేమో లాయర్ అందుబాటులో లేడు. దాంతో రిక్వెస్ట్ చేస్తే రేపు గురువారానికి కేసు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సో రేపు గురువారం రోజు మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలా లేదా? ఇది మర్డర్ అటెంప్ట్ కేసులో. నిజంగా మర్డర్ అటెంప్ట్ అది ఒక రకంగా అటువంటిదే. మరి అంత ఘోరం కొడితే ఇంకేటాడు బాబు. సో మోహన్ బాబుకి ముందస్తు బెయిల్ వచ్చిద్దా లేదా రేపు గురువారం తెలిసిద్ది. ఈ లోపైతే తెలంగాణ పోలీసులు అయితే మోహన్ బాబు అయితే అరెస్ట్ చేయరు. నెక్స్ట్ నయనతారకు సంబంధించి ఈ మంచి కొంచెం గట్టిగానే మాట్లాడింది కాబట్టి మరి చంద్రముఖి డైరెక్టర్ ప్రొడ్యూసర్ల మీద ఏమైనా మాట్లాడింది ఈమె చూద్దాం. నెక్స్ట్ విషయాలకు సంబంధించి వైరల్ ఫీవర్, వైరల్ ఇన్ఫెక్షన్, త్వరగా రికవర్ అవుతాడని చెప్పేసి కోరుకుంటున్నా. వేరే రోగాలు ఏమీ లేవన్నది దయచేసి ఇప్పుడైనా గుర్తించండి.